హే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు నేను మీ అందరి కోసం ఆలు కూర చేయబోతున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం చూద్దామా? ఆలు ఒక 4 ఆలు, ఇంకా 2 టమాటోస్, 4 స్మాల్ ఆనియన్స్, ఇంకా 4 green chilies and small piece of ginger crushed, ఇంకా curry leaves 3 రెప్పలు, ఈ కసూరి మేతి మనకు కావాల్సినంత, ఉప్పు, తాలింపు గింజలు, కారం, డ్రై చిల్లీ, ధనియాల పొడి, పసుపు. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆల్రెడీ పెనం పెట్టేశాను. సో స్టవ్ ఆన్ చేసుకుని అందులో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యేంత వరకు మనం కొంచెం సేపు వెయిట్. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యేంత వరకు మనం కొంచెం సేపు వెయిట్ చేయాలి. ఆ తర్వాత కొన్ని పచ్చిమిర్చి, అల్లం, పచ్చిమిర్చి వేసుకోవాలి. అల్లం కొంచెం వేసుకోవాలి, పచ్చిమిర్చి కూడా. ఈ పచ్చిమిర్చిలు కొంచెం వేగినాక మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం ఇది వేగినాక మనం కర్రీ లీవ్స్ వేసుకుందాం. కొంచెం వేగినాక ఆనియన్స్ తొందరగా వేగాలంటే మీకు అందరికి తెలిసిన చిట్కానే సాల్ట్ వేసుకోవడం. కొంచెం మనం సాల్ట్ వేసుకుంటాం సో దట్ ఆనియన్స్ బాగా తొందరగా వేగిపోతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు కొన్ని ఫ్రెష్ కర్రీ లీవ్స్, కరివేపాకు వేసుకుందాం. చూడండి, మీకు బాగా తెలుస్తుంది కదా, ఇక్కడ బాగా ఏగిపోయినాయి మన ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా బాగా వేగినాయి. ఇప్పుడు ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అది వచ్చేసి ఆలు వేసుకుందాం. అట్లా మనం కొంచెం మిక్స్ చేసి మనం కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. ఆలులో ఉన్న వాటర్తోనే అది ఉడుకుతుంది అన్నమాట. ఆలు మనం ఎక్కువ వాటర్ వేయాల్సిన పని లేదు, ఎందుకంటే మనం టమాటోస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు కొంచెం సేపు మనం మూత పెట్టుకోవాలి.
మినిట్స్ ఆగాక మనం చెక్ చేసుకున్నాం మన కర్రీ. ఇప్పుడు మనం ఉడికిందో లేదో చెక్ చేయాలి. చూడొచ్చు మీరు బాగా ఉడికిన 5 మినిట్స్ చాలు. యాక్చువల్గా అయితే 5 మినిట్సే ఉంచారనమాట. సో ఇప్పుడు మనం పసుపు, ఉప్పు అవి వేసుకున్నాం. పసుపు వేసుకున్నాం ఫస్ట్కి. పసుపు ఎక్కువనే పడుతుంది దీనికి, ఎందుకంటే మనం కలర్ కోసం వేసుకుందాం. అండ్ ఇప్పుడు కారం వేసుకుందాం 2 స్పూన్స్. ఇంకా ధనియాల పొడి ఒక ఫుల్ స్పూన్ వేసుకుందాం. ఉప్పు ఒక స్పూన్, హాఫ్ వేసుకోవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్లో మనం వేసుకున్నాం కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాం. మీ రుచుల్ని బట్టి ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుదాం. కలర్ చూడండి ఎంత బాగుందో. ఇది పసుపు ఎక్కువ వేసుకుంటే మనకి కలర్ వస్తుంది. నెక్స్ట్ మనం లాస్ట్కి ముందు కొన్ని టమాటోస్ వేసేసుకున్నాం. వీటిని కూడా బాగా కలుపుదాం. కలిపేసి ఒక 2 మినిట్స్, ఇందాక 5 మినిట్స్ ఆగాం కదా, ఇప్పుడు జస్ట్ 2 మినిట్స్ మనం అట్లా మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉంచితే మనకి టమాటోలు ఉడుకుతాయి. అప్పుడు మన కర్రీ రెడీ అయినట్టే. సో జస్ట్ 2 మినిట్స్ ఆగి మనం తిరిగి వద్దాం. సిమ్లో ఉంచుకోవాలి కదండి. ఎంత బాగా వచ్చిందో మన ఆలు కర్రీ. చూడడానికి నోరు ఊడిపోతుంది నాకైతే. టమాటాలు వేసినాక చూడండి, మన టమాటాలో ఉన్న వాటర్తోనే బాగా ఉడికింది. ఇన్ కేస్ మీకు కొంచెం వాటర్ వేసుకోవాలనుకుంటే అలా కొంచెం స్ప్రింకిల్ చేసుకోవచ్చు. బట్ టమాటోతోనే ఉడికితే బాగుంటుంది. సో చూసారు కదండి. ఇప్పుడు లాస్ట్లీ ఒక్క స్టెప్ ఉంది, అదొక్కటి మనం చేసుకొని ఈ డిష్ని కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్. సో ఏంటిది? ఇది కస్తూరి మేతి అండి. సో దీన్ని మనం కొంచెం అలా హ్యాండ్లో బ్రష్ చేసుకుని ఇలా వేసుకోవాలి. స్మెల్ బాగా వస్తుంది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. కస్తూరి మేతి ఎక్కువ కూడా వేసుకోకూడదు, లైట్గా వేసుకోవాలి. So our dish is completed successfully. Thank you.